ఫ్రీ చూడండి, మోటు పత్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. ఫుర్ఫురి నగర ప్రజలారా, ఈ గ్రామాన్ని నాకిచ్చేయండి. ఇక్కడ ఒక అద్భుతమైన వరల్డ్ క్లాస్ అమ్యూజ్మెంట్ పార్క్ కట్టాలనుకుంటున్నాను. అరే అయితే ఇక మేమెక్కడికి వెళ్ళాలి? మీరేం దిగులు పడకండి, మీ అందరికీ మరొక చోట నేను మంచి ఇల్లు కట్టించేస్తాను. లేదు, మేం ఫుర్ఫురి నగరాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. అవును, ఈ ఊరు మా ప్రాణం. దీన్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం. మీరు హీరోలు అవుదాం అనుకున్నారా? అందరూ నోరు మూసుకుని ఉన్నారు, మీరు మాత్రం నోరు తెరిచి ఎందుకు మాట్లాడుతున్నారు? సెక్యూరిటీ, ముందు వీళ్ళ నోరు మూయించండి. బిల్డర్ చెంచాలారా, మీకెంత ధైర్యం? నా మీద మీ బలం చూపిస్తారా? రండి, తీసుకోండి. ఏ చెంగుమంగు, నేను చెప్తున్నాను ఆగండి. ఇంకొకసారి అతని మీద చేయి చేసుకున్నారంటే అంతే. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ రోజు నుంచి మీ మొహాలు నాకు చూపించకండి. వెళ్ళండి. ఏమనుకోకండి. వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది మీరు మీ గ్రామాన్ని ఇంతలా ఇష్టపడుతున్నారంటే. పార్క్ సంగతి వదిలేండి, ఇంకో చోటైనా కట్టుకోవచ్చు. మీ అందరికీ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఫుర్ఫురి నగరం అనే అవార్డు దక్కాలి. జాన్, ఈ ఫుర్ఫురి నగరం నాకు నచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు నాకు సొంతం కావాలి. మోటు పతులు వాళ్ళ స్నేహితులు ఉన్నంత వరకు ఈ నగరాన్ని ఎవరు ఖాళీ చేయించలేరు. అది కుదరదంటే కుదరదు. కుదరదు అనే పదం వినడం నాకు ఇష్టం లేదు. తీసుకో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఊరు ఖాళీ చేయించు. ఒక విషయం గుర్తుంచుకో, నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అయిపోతుంది, ఖచ్చితంగా మీ పని అయిపోతుంది. పురిపురి నగరం ఖాళీ కాకుండా దాన్ని ఎవరు ఆపలేరు. నేను కూడా. బాయ్ బాయ్. అరే, ఎంత డబ్బు వచ్చేది కదా, ఇప్పుడు నేను అయిపోతాను సూపర్ డాన్. భ్రష్టు పట్టిపోయిన బుర్రలోకి ఒక బ్రహ్మాండమైన దుష్టాలోచన వచ్చింది. ఐడియా బాస్? నేను మోటు పతులు, టీ కొట్టు బాబాయ్, జట్కా, గశ్దేరామ్ ఇంకా చింగం గారిని నేను భూతం వేషం వేసుకుని భయపెడతాను. వాళ్ళు భయపడి పారిపోతారు. నగరం మొత్తం వాళ్ళ వెనకాతల పారిపోతుంది. అప్పుడు ఈ డబ్బు మన సొంతం అవుతుంది. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే ఐడియా చెప్పారు. వాళ్ళే ఈ పుర్పురి నగర ప్రజలకి ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు గనుక పారిపోతే అందరూ పారిపోతారు, ఊరు ఖాళీ అయిపోతుంది. ఎవరది? ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది? మేము భోజనం చేయడానికి గిన్నెలు కావాలి. మీ గిన్నెలు తీసుకున్నామని తప్పుగా అనుకోవద్దు. కావాలంటే మీరు కూడా మాతో భోజనం చేయడానికి రావచ్చు. మేము రాజుల కంటే, రాజు సింహాసనాల కంటే భయంకరమైన దెయ్యాలు. మోటార్ పుత్రులు, తలుపు తీయండి, తలుపు తీయండి. దెయ్యాలు, తలుపు తీయండి. మోటార్ పుత్రులు ఏం చేస్తున్నారు? త్వరగా తలుపు తీయండి. అర్ధరాత్రి మధ్యలో చప్పుడేమిటి? అరే ఏమైంది బాబాయ్? అసలు నువ్వు దెయ్యాల్ని ఎక్కడ చూసావు? అరే, బయట దయ్యాలున్నాయి. అవి నా పొయ్యిని తీసుకెళ్లిపోయాయి. పార్టీ చేసుకుంటున్నాయట. అరే చిన్నపిల్లల ఏంటి అలా వణికిపోతున్నావు? అరే టీకొట్టు బాబాయ్, నువ్వేం భయపడకు. అసలు దెయ్యాలు గీయాలంటూ ఏమీ లేవు. ఖచ్చితంగా నువ్వేదో పీడకల కనుంటావు. అరే, ఇప్పుడు ఈ మ్యూజిక్ ప్లే చేస్తోంది ఎవరు? అరే, ఆ దయ్యాలు అయ్యుంటాయి. ఇక్కడ కూడా వచ్చేసాయి. అవును, దెయ్యాలే. నేనేమైనా సరదాగా చెప్తున్నాను అనుకున్నావా? ఎవరైనా కాపాడండి. దెయ్యాలు, దెయ్యాలు. ఇక్కడ దాక్కునా? వద్దు, అటు పరిగెత్తు. వద్దు, అటువైపు వద్దు, ఇటు పరిగెడదాం.
దెయ్యాలు మోటుపత్రులు అటు చూడండి, అక్కడ దెయ్యాలు ఉన్నాయి. అయ్యా టీకి కొంచెం పంచదార ఇవ్వండి. పంచదార అయిపోయింది. ఇక వీళ్ళ పని అయిపోయింది. జట్కా గారు చింగం గారిని కూడా భయపెట్టి వాళ్ళని ఊరవతలకి తరిమేద్దాం. బాయ్ ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. నేనిప్పుడే చూస్తాను ఆ భూతం ఎక్కడుందో. మోటు పత్తులు మీరు భయపడకండి. నేను ఆ భూతాన్ని ఎలాగైనా పట్టుకుని డాక్టర్ జట్కా దగ్గరికి తీసుకువెళ్తాను. సార్ మీరు నిజంగా ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. దెయ్యాలన్నా కూడా భయపడడం లేదు. అయ్యమ్మా, నా జీప్ ని ఎవరు తీసుకువెళ్తున్నారు వితౌట్ మై పర్మిషన్? ఏయ్ ఆగు ఆగు, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, ఆగు. అయ్యమ్మా, జీప్ వితౌట్ డ్రైవర్. అయ్యమ్మా, జీప్ లో దెయ్యం ఉంది, దెయ్యం ఉంది, దాక్కోండి. అది మనల్ని పట్టుకోగలదు. అది నిజమైన దెయ్యం కాదని నాకు తెలుసు. మనల్ని ఎవరో భయపెడుతున్నారు. ఇప్పుడు మనం కాస్త ప్రశాంతంగా ఆలోచించాలి. ఎవరై ఉంటారు? ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే లాభపడేది ఎవరు? కేవలం బిల్డర్. అతను జాన్ సహాయంతో దెయ్యాల డ్రామా ఆడి మనల్ని భయపెడుతున్నాడు. అప్పుడే కదా మనం ఈ ఫుర్ఫురీ నగరాన్ని వదిలి పారిపోతాం. మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. ఒకవేళ బిల్డర్ మనల్ని నకిలీ దెయ్యాలతో భయపెడితే మనం కూడా వాళ్ళని అలాగే భయపెట్టొచ్చు కదా. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన పౌడర్ ఉంది. మనం శరీరంలో దాన్ని ఏ భాగానికి రాస్తామో ఆ భాగం ఇన్విజిబుల్ అయిపోతుంది. ఐడియా సర్జీ. మనం ఎంత భయపెట్టాలంటే వాళ్ళ తప్పుని వాళ్లే ఒప్పుకోవాలి. వినండి, నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను. మీరు చాలా ఆనందంగా గెంతులేస్తున్నారు. మీకు అప్పగించిన మిషన్ ని పూర్తి చేశారనే అనుకుంటున్నాను. మోటు పతులు, బాక్సరు, టీ కొట్టు బాబా ఎంత భయపడ్డారంటే రేపు ఉదయం కల్లా వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు ఖచ్చితంగా గసిటేరామ్, జట్కా కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు మామూలుగానే పిరికి పందలు. ఆ తర్వాతకి ఈ ఊర్లో ఎవరూ ఉండరు. జాన్, నా మిత్రమా, నన్ను కాపాడు. నగరంలోకి దెయ్యాలు వచ్చాయి. వాటిని చూసి మోటు పత్తులు, చింగం గారు ఎంత భయపడ్డారంటే వాళ్ళు డైరెక్ట్ గా పైవాడి దగ్గరికి వెళ్ళిపోయి దెయ్యాలుగా మారి మళ్ళీ కిందకొచ్చారు మిత్రమా. ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అందర్నీ భయపెట్టింది మేమే కదా. మేమే అందర్నీ భయపెట్టాం. పెద్దన్నయ్య, పారిపోకండి. ఓ, ఇక్కడ జాన్ కూడా ఉన్నాడా? సరే, వీళ్ళందరినీ మనతో పాటే తీసుకువెళ్దాం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనలాగే మార్చేద్దాం. కాపాడండి, దెయ్యాలు, అవి దెయ్యాలు, కాపాడండి. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. కానీ నువ్వేమీ భయపడకు. మేమందరినీ దెయ్యాలుగా మార్చి మా లోకానికి తీసుకువెళ్తాం. అక్కడికి వెళ్ళి అందరం దెయ్యాలుగా హాయిగా జీవిద్దాం. జానన్నయ్య, నన్ను కాపాడు. నన్ను దయ్యంగా మార్చొద్దు. కాపాడండి. ఏంటి అసలు ఇలాంటి పని చేసావు? నిజంగానే వీళ్ళు భయపడి దెయ్యాలుగా మారిపోయారు. జానేమీ భయపెట్టలేదు. నిజంగానే ఫుర్ఫురి నగరంలోకి దెయ్యాలొచ్చాయి. శక్తివంతమైన దెయ్యాలు. మేమందరం కలిసి మిమ్మల్ని కూడా మాలాగే మార్చేస్తాం. మాతో పాటే తీసుకువెళ్తాం. మీరందరూ చాలా మంచివాళ్ళు. లేదు, మేము చాలా చెడ్డవాళ్ళం. జానే దెయ్యంలో వేషం వేసుకుని మిమ్మల్ని భయపెట్టాడు. ఇదంతా ఇతని ఐడియానే. అప్పుడే మీరందరూ ఈ ఫుర్ఫురి నగరాన్ని వదిలి పారిపోతారన్నాడు. మమ్మల్ని క్షమించండి. ఒక్కసారి క్షమించండి. ఒక్కసారి క్షమించండి ప్లీజ్. మీరేమి తప్పుగా అనుకోకండి. దెయ్యాలుగా మార్చడానికి ముందు మనం కాసేపు డాన్స్ చెయ్యాలి.
డాన్స్ చేయకండి, డాన్స్ చేయకండి ప్లీజ్. కొంచెం ఆగండి చింగం గారు, మమ్మల్ని జైల్లో పడేయండి. మీరు కూడా అలాగే మారిపోయారు. హేరా చెర్రీ ఎక్కడ, హేరా చెర్రీ ఎక్కడ? కాపాడండి, 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 కాపాడండి. దెయ్యం మిమ్మల్ని క్షమించొచ్చు, కానీ చింగం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించాడు. ఎందుకంటే చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇదంతా చీటింగ్, ఇదంతా చీటింగ్. నాలాంటి అమాయకుణ్ణి మోసం చేసి చీటింగ్ చేస్తారా?